ఎలా వెళ్తున్నాడో అడ్డగాడిద. అయ్యో, ఈ పోకిరి వెధవ మళ్ళీ వస్తున్నాడే. ఏం చేస్తాడో ఏంటో. అయ్యో, భయపడకండమ్మా, మీకేం కాలేదుగా? నా సంగతి సరేనమ్మా. సైకిల్ కింద పడిపోయింది, నీకేం కాలేదు కదా? లేదమ్మా, నాకేం కాలేదు. సన్నాసి వదవా, వీడు ఖచ్చితంగా ఏ లారీ కిందో బస్సు కిందో పడి కాళ్ళు చేతులు విరక్కొట్టుకుంటాడు. అయ్యో, కాయగూరలన్నీ కింద పడిపోయాయే. ఉండండమ్మా, నేను తీస్తాను. అమ్మా, మార్కెట్కి మీరొక్కరే వెళ్ళొస్తున్నారా? అవునమ్మా. ఇన్ని సామాన్లు మీరొక్కరే ఎలా మోయగలరు? తోడుగా ఎవరినైనా తీసుకుని రావాల్సింది కదా. మా ఇల్లు ఈ పక్క వీధిలోనే కదా ఆనంది, అందుకని నేనొక్కదానే వచ్చాను. అమ్మా, ఆ కూరల సంచిలా ఇవ్వండి, నేను సైకిల్కి తగిలించుకుని తీసుకుని వస్తాను. నీకెందుకమ్మా శ్రమ, నేను తీసుకొస్తానులే. పర్వాలేదు, ఇవ్వండమ్మా. వద్దులేమ్మా. అబ్బా, ఇవ్వండమ్మా, నేను తీసుకొస్తానుగా. ఆనంది, అమ్మా, అది అందులో పట్టదులే గాని ఇదొకటేగా, నేను తీసుకుంటానులే. ఇది నేను తీసుకెళ్తానులే అమ్మా. పర్వాలేదమ్మా, నేను తీసుకొస్తాను. నువ్వు ఇంత దూరం తీసుకొచ్చావు, నేను ఇంట్లోపలికి పట్టుకెళ్ళానా? లోపలికి రామ్మా. రామ్మా, కనీసం మంచినీళ్ళైనా తాగి వెళ్ళు. లేదమ్మా, హాస్టల్కి వెళ్ళాలి. లేట్ అయితే వార్డెన్ మేడం గారు తిడతారు. నేను వెళ్తాను. ఒక్క నిమిషం ఆగమ్మా. ఈ విషయం నీకు అశ్విన్ చెప్పే ఉంటాడు. రేపు అశ్విన్ వాళ్ళ నాన్నగారి తిథి. చెప్పాడమ్మా. రేపు నువ్వు తప్పకుండా మా ఇంటికి వచ్చి భోజనం చేసి మరీ వెళ్ళాలి. ఏదో ఒక కారణం చెప్పి రావడం మానేకు, సరేనా? సరేనమ్మా, వెళ్ళొస్తాను. సరేనమ్మా. ఇద్దరు కలిసొచ్చారు, విషయమేంటి? అంకుల్, నందా అని ఈ మధ్య కంపెనీలో చేరిన ఒక అతని వల్ల ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. అది మీ వరకు వచ్చే ఉంటుంది. అయినో. ఆ నందాకి సంబంధించిన డీటెయిల్స్ సిస్టంలో ఫీడ్ చేసి ఉంచారు. కరెక్ట్గా అతని ఇష్యూ స్టార్ట్ అయిన సమయంలో ఆ డీటెయిల్స్ సిస్టంలో డిలీట్ అయ్యాయి అంకుల్. దీన్ని అశ్విన్ మహేష్కి కంప్లైంట్లా చెప్పినట్టున్నాడు. అందుకనే మహేష్ మిత్రాన్ని సస్పెండ్ చేశాడు అంకుల్. సస్పెండ్ చేశాడా? స్టాఫ్ తప్పు చేస్తే మహేష్ అలాంటి స్టెప్ తీసుకోవచ్చు. బట్ ఇందులో మిత్ర చేసిన తప్పేముంది? అడ్మిన్ సిస్టంలో తెలియక జరిగిన తప్పు. ఎవరు కావాలని చేసింది కాదంకుల్. మిత్రాన్ని సస్పెండ్ చేయడం వల్ల లాభం ఏంటి?
నిన్న ఇవాళ మిత్ర కంపెనీకి రాకపోవడం వల్ల చాలా వరకు పెండింగ్లో ఉండిపోయింది. ఈ విషయం నేను మహేష్కి ఎంతగానో చెప్పి చూశాను, బట్ తను వినడం లేదు అంకుల్. ఇంకో దారి కనిపించక మిత్రాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? మిత్రాన్ని సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు అంకుల్. మీరు మహేష్కి ఒక మాట చెప్తే చాలు. నో డాడ్, వీళ్ళేం చెప్పిన మిత్ర సస్పెన్షన్ క్యాన్సిల్ చేయడం కుదరదు డాడ్. ఐఎమ్ సారీ. 1 సెకండ్ మహేష్, దీని గురించి నేను నిన్ననే నీతో మాట్లాడాలనుకున్నాను, కానీ నువ్వు వినే మైండ్ సెట్లో లేవు. ఇప్పుడు చెప్తున్నాను అంకుల్, నంద అనేవాడు ఉత్తముడేం కాదు. వాడు ఆనంది లైఫ్ని స్పాయిల్ చేయాలని ప్రీ ప్లాన్తోనే మన కంపెనీలో జాబ్లో చేరాడు. ఇన్ కేస్ అతను మన కంపెనీలో చేరుండకపోయినా ఆనందిని వదిలేవాడు కాదంకుల్. ఎస్ అంకుల్. ఆ నందకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని తెలిసి ఎవరూ అలౌ చేయలేదు. జస్ట్ కోఇన్సిడెంట్ గా జరిగిన సంఘటన అది, అంతే. ఇంకా నేను చెప్పేది నమ్మకుండా సస్పెండ్ చేయడం కరెక్టే అని సమర్థించుకుంటే అది నేను యాక్సెప్ట్ చేస్తాను. అసలు ఇక్కడికి నా అంతటా నేను రాలేదు, ఆకాష్ ఫోర్స్ చేశాడని వచ్చాను. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంకా మీ ఇష్టం అంకుల్. డాడ్, అది మహేష్, మిత్ర చెప్పే దాంట్లో కూడా ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంది. దాన్ని మనం అంగీకరించి తీరాలి. ఆ నందాన్ని మనం జాబులో చేర్చుకోకపోయినా ఇది జరిగేది. అతని టార్గెట్ ఆనంది అని క్లియర్గా అర్థమవుతుంది. అతను మన గార్మెంట్స్లో వర్క్ చేస్తుండబట్టి దీన్ని మనం తెలుసుకోగలిగాం, ఆపగలిగాం. లేకపోతే ఆనంద్ లైఫ్ ఖచ్చితంగా స్పాయిల్ అయ్యేది. అప్పుడు మనం ఏం చేయగలిగేవాళ్ళం చెప్పు? ఆనంది ప్రాబ్లం ఫేస్ చేసిందని, తను బాధపడుతోందని నువ్వు మిత్రను సస్పెండ్ చేయడం తప్పు. మిత్ర, రేపటి నుంచి నువ్వు కంపెనీకి వెళ్ళు. మహేష్కి నేను చెప్తాను. ఈ మాట మీరు చెప్తున్నారు ఓకే అంకుల్, బట్ మహేష్కి మిత్ర మీద ఉన్న కోపం ఇంకా పోలేదు. మహేష్ మిత్ర మన కంపెనీ కోసం డే అండ్ నైట్ చాలా కష్టపడింది. తను ఇంటెన్షనల్గా ఈ తప్పు చేసిందని నువ్వు నమ్మడమే రాంగ్. వెంటనే మిత్రాన్ని జాబులో జాయిన్ అవ్వమని చెప్పు. ఓకే డాడీ.